అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య, మా అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న. శిరీష స్కూల్కి వచ్చామండి. మా పాప నడిచేది కాదండి. ఇక్కడికి వచ్చినాక మామూలు అయింది. మేడం గారు చేశారు, ఆపరేషన్ చేయించాం మేడం. కొద్దిగా పర్వాలేదు మేడం, బాగానే ఉంది. టైంలో కూడా కరోనా టైంలో కూడా వచ్చి చేశారు, ఇంటికి వచ్చి చేశారు సార్. పాపకు కొద్దిగా పర్వాలేదు సార్. మామూలు చేస్తున్నారు, పెందరకాడ వచ్చి చేసి వెళ్తున్నారు సార్. కొద్దిగా పర్వాలేదు, మా పాప నడుస్తుంది సార్. పర్వాలేదు సార్. ఓకే సార్. రత్నవేణి, మా బాబు పేరు దర్శన్ సాయి. తనకి 3.5 years నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ వస్తున్నామండి. ఇంతకుముందు తనకి వాకింగ్ కానీ చేతులతో కూడా ఏం చేసేవాడు కాదు. ఇక్కడ ఫిజియోథెరపీ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తను తినడము, బొమ్మలతో ఆడుకోవడం, అలాగే కొంచెం నడుస్తున్నాడు ప్యారలర్ బార్లో. కాకపోతే సిజరింగ్ గేట్ పడుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి సార్ క్యాలిపర్స్ కూడా డొనేట్ చేశారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. పాప పేరు నేహశ్రీ. పాపకి 2 years అప్పటి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాము, శిరీష రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొస్తున్నాము. అప్పటి నుంచి తనకి బోర్లా పడడం, తల నిలపడం అసలు వచ్చేది కాదు. 2 years దగ్గర నుంచి ఇక్కడ ఫిజియోథెరపీ చేయించడం ద్వారా ఇప్పుడు తల నిలపడం, బోర్లా తిరగడం, సపోర్ట్ లేకుండా కూర్చోవడం, సపోర్ట్ తీసుకొని నడవడం, సపోర్ట్ తీసుకుని నుంచోవడం చేస్తుంది. ఇదంతా 2 years దగ్గర నుంచి ఇప్పుడు తనకి 6 years వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు ఫిజియోథెరపీ చేయడం వలన తను ఈ స్టేజ్కి వచ్చింది. అంతకుముందు ఫుల్ బెడ్ మీదే పడుకుని ఉండేది. సైమల్టేనియస్గా స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేవాళ్ళు మేడము. స్పెషల్ ఎడ్యుకేషన్లో భాగంగా తనకి బిస్కెట్ తినడము, లేకపోతే తను ఫుడ్ తినడం, తన చేతితో తను తీసుకుని తినడం అలాంటివి ట్రైనింగ్ ఇస్తున్నారు. తనకి కొన్ని టీవీ చూడడం అంతకుముందు అలా ఏమీ ఉండేది కాదు, బాగా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు తను టీవీ చూడడం, కొంచెం అవన్నీ మ్యూజిక్ వినడం అలాంటివి నేర్పిస్తున్నారు మేడము. మనకి ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ 2 ఇవ్వడం వలన పాపలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. మేము పాపను తీసుకుని వస్తున్నాం, ఖాళీగా ఉంటున్నాం అని మాకు టైలరింగ్ కూడా నేర్పించారు మేడము. దానిలో భాగంగా పాపకు నేను డ్రెస్సెస్ అవి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను డిగ్రీ చేసి ఉండడం వలన మేడము స్పెషల్ ఎడ్యుకేషన్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేశారు. నేను స్పెషల్ బీఈడీ కూడా చేశాను. మాకు పిల్లలకి ఇలాంటి సర్వీస్ అందించినందుకు, మాకు కూడా ఎంతో గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు శిరీష రీహాబిలిటేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సువర్ణ అండి. చిట్టి చేతమ్మండి. చిట్టి చేతమ్మ అమ్మతో తిన్నా, తోట తిన్నావా, పొందిచ్చావా, రూటో పెట్టావా, రుట్టు మిన్నావా. నా పేరు నాగమణి అండి. శిరీష స్కూల్లోనే చేస్తున్నాను. మా అమ్మాయి సువర్ణ సరిగ్గా నడిచేది కాదు, మాటలు కూడా మాట్లాడేది కాదు. ఈ స్కూల్ నుంచి వచ్చిన కాంచి బాగానే మాట్లాడుతుంది, నడుస్తుంది. ఫిజియోథెరపీ చేపిస్తున్నాను. అట్లాగే ఈ స్కూల్లో కూడా మేడం గారు నాకు పని ఇప్పించారు. పని చేసుకుంటానే పిల్లల్ని చూసుకుంటున్నాను. స్కూల్లోకి వచ్చిన కాంచి పర్వాలేదండి, డెవలప్ అయ్యింది పాప. రూపాయి ఖర్చు లేకుండా చేపిస్తున్నారండి ఫిజియోథెరపీ, అంత ఉచితంగానే. ఇంకా పాపని చూసుకుంటూ ఇటు మిషన్ కుట్టుకుంటూ ఇక్కడ పని చేసుకుంటున్నాను ఆయాగా.
శిరీష స్కూల్ సార్లకి ధన్యవాదాలండి. భారతదేశం మన రాష్ట్రం పేరేంటి? మన జిల్లా ఏంటి? కృష్ణా జిల్లా. మన జిల్లా ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 6 జిల్లాలు. మన ముఖ్యమంత్రి గారి పేరేంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రధానమంత్రి గారి పేరేంటి? నరేంద్ర మోడీ గారు. అది ఏంటి? నేను సార్ని వీడియో తీసుకొని మా పిల్లలు చేసిన గ్రేట్ సార్ వేసాను కూడా ఫస్ట్ టైం చేసింది సార్.